11వ శ్లోకం. ఇది కృత్తికా నక్షత్రం 3వ పాదం వాళ్ళకి విశేషంగా పారాయణ చేసుకోవాల్సినటువంటి శ్లోకం. రోజుకు 11 సార్లు చేయండి. కృత్తికా నక్షత్రం మీది కనుక కృత్తికా నక్షత్రం 3వ పాదం అయితే మొత్తం విష్ణు సహస్రనామం ఎలాగో చేయాలి. ప్రతిసారి నేను చెప్పక్కర్లేదు ఈ మాట. అజ సర్వేశ్వర సిద్ధి సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేఘాత్మ సర్వయోగ వినిస్మృత. ఇందులో ఉండేటువంటి నామాలు. అజహ మొట్టమొదటి నామం. జా అంటే జన్మ, ఆ అంటే లేనటువంటి వాడు. అయోగ్యుడు అంటాం. యోగ్యుడు అయోగ్యుడు కదా. అయోగ్యుడైతే యోగ్యుడు అంటాం, లేకపోతే అయోగ్యుడు అంటాం. కాబట్టి జన్మ లేనటువంటి వాడు అజహ. నజాయత ఇత్యజహ. నజాతో న జనిష్యతే ఇది శృతేః. నహి జాతో న జాయేయం న జనిష్యే కదాచన. క్షేత్రజ్ఞః సర్వభూతానాం తస్మాత్ అహం అజ స్మృతః ఇది మహాభారతే అని శంకర భాష్యం మహాభారతంలోంచి వ్యాఖ్యానం చేసింది. నజాయతే అంటే నేను జన్మించేవాడను కాను. జన్మించుచున్నవాణ్ణి. నజాతో న జనిష్యతే జన్మించుచున్నవాణ్ణి కాదు. నహి జాతో న జాయేయం న జనిష్యే కదాచన జన్మించబోయేవాణ్ణి కాను. అంటే జన్మించిన వాణ్ణి కాను, జన్మించుచున్నవాణ్ణి కాదు, జన్మించబోయేవాణ్ణి కాదు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఈ కాలములు అనేటువంటివి వర్తించవు ఆయనకి. అవి లేనటువంటి వాడు అని అర్థం. ఆయన అప్పుడు పుట్టాడండి, ఇప్పుడు లేడు అనడానికి లేదు. రామావతారం అయిపోయిందేమో కానీ స్వరూపమైనటువంటి విష్ణువు ఆయన ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి ఆయనకు జన్మ లేదు. అలాగే సర్వప్రాణులలో నేనే క్షేత్రజ్ఞుణ్ణి అంటాడు కృష్ణ పరమాత్మ భారతంలో. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా జన్మ ఉండదు. అంటే ఆత్మస్వరూపంగా మనం భావన చేస్తే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, నిత్యం ఉంటుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః కదా. కాబట్టి ఆత్మస్వరూపము పరమాత్మ నుండి వచ్చినటువంటిది కనుక దానికి జన్మ అంటూ ఉండదు. శరీరానికి జన్మ ఉంటుంది. నజాగితే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. గీతావాక్యం శ్లోకం ఇది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరానికి పుట్టుకలు చావులు ఉంటాయి కానీ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. పరమాత్మకు అసలే లేదు. ఆత్మకే లేనప్పుడు పరమాత్మకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి అజహ జన్మ లేనటువంటి వాడు. సర్వేశ్వర. సర్వ ప్లస్ ఈశ్వర సంధులు తెలిస్తే మనకు సింపుల్గా అర్థమైపోతుంది. సర్వేశ్వర. సర్వేషాం ఈశ్వరాణం ఈశ్వర అంటే ప్రభువులకు ప్రభువు. సర్వేశ్వర అంటే ఏష సర్వేశ్వర అని శంకర భాష్యం చెప్తోంది. అటువంటి వాడు ఈశ్వరుడు అని. ఇంద్రుడు మేఘాలని శాసిస్తాడు, దేవతలందరినీ శాసిస్తాడు. దేవేంద్రుడు అని పేరు ఆయనకి. దేవతలకు ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి శాసించేది ఎవరు అంటే ఈయన. అందుకని సర్వేశ్వర. మాండుక్యోపనిషత్తు ఏం చెప్తుందంటే ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ అంతర్యామి ఏవ. సర్వజ్ఞ సర్వేశ్వర. ఆయనే సర్వమును శాసించేటువంటి వాడు, సర్వము తెలిసినటువంటి వాడు, అందరిలో ఉండేటువంటి వాడు అని చెప్తుంది. ఉండడం అంటే ఏమిటి? వాళ్ళని నడిపిస్తున్నటువంటి వాడని అర్థం. అక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. ఉన్నాడంటే ఊరికే ఉన్నాడని కాదు. వాళ్ళ యొక్క ఉనికికి, నడకకి, వాళ్ళు చేసేటువంటి చేష్టలకి, వాళ్ళు సాధించేటువంటి విశేషాలకి, వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు ఆయన. కాబట్టి సర్వాన్ అశ్నుతే వ్యాప్నోతీతి సర్వేశ్వర. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ వెంటనే వచ్చి రక్షించేటువంటి వాడు కాబట్టి సర్వేశ్వరుడు.
ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదండి. మనం శరణు కోరగానే ఆయన తెలిసిపోతుంది ఎక్కడున్నాం ఏమిటి అనేటువంటిది. తర్వాత నామం సిద్ధ. సిద్ధ అంటే ఎప్పుడూ కూడా స్వయం పరిపూర్ణుడు. నిత్య నిష్పన్న పూర్ణత్వాత్ సిద్ధ, నిరతిశయ రూపత్వాత్ వా. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావగచ్చతి అని ఆ పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు గనక సిద్ధ. అంటే ఆయన పొందవలసిందంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి ఆయనకి. మనకేవేవో గోల్స్, ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్ అవి ఉంటాయి, కానీ ఆయనకి ఏమి ఉండవు. ఎందుకంటే అన్నీ సమస్తం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ ముల్లోకాలలో నేను పొందవలసిన వస్తువు ఏదీ లేదు అర్జున అని చెప్తాడు భగవద్గీతలో ఆయన. నేను పొందేది ఏది లేదు, సర్వము నాకు ఉన్నటువంటి వాడినే నేను. కాబట్టి భక్తులను రక్షించడానికి మాత్రమే ఆయన సన్నద్ధుడై ఉంటాడట. ఎప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలి తప్ప ఆయన పొందవలసిందేం లేదు, అన్నీ పొందినటువంటి వాడు. సిద్ధి తర్వాత నామం. సర్వవస్తుషు సంవిత్ రూపత్వాత్ సిద్ధి, స్వర్గాదీనాం వినాశిత్వాత్ అఫలత్వం. అంటే అన్ని వస్తువుల యందు చేతనారూపుడుగా ఉంటూ అందరికీ ఆ సిద్ధి యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని, ఆనందాన్ని అందిస్తున్నటువంటి వాడు కనుక సిద్ధి. ఇప్పుడు అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ అనేటువంటి 8 సిద్ధులు. ఈ అష్టసిద్ధులు ఇవన్నీ కూడా నారాయణుడి యొక్క విభూతులు, ఆయన యొక్క విశేషమైనటువంటి శక్తి స్వరూపాలు. ఇవి పరమాత్మ ప్రాప్తి కొరకు వినియోగించుకుంటే పరమాత్మ యొక్క ప్రాప్తి లభిస్తుంది. ఈ అష్టసిద్ధుల్ని ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల కోసం వాడుకుంటే అక్కడతో అది అయిపోతుంది. కాబట్టి సిద్ధి పొందాలి అంటే ఈ అష్టసిద్ధుల్ని పొంది దాని ద్వారా పరమాత్మను తెలుసుకో. అంటే కైవల్యం పొందడం అని చెప్తారు మామూలుగా. సిద్ధి పొందడం అంటే, సిద్ధి అంటే జ్ఞానయోగ సిద్ధి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడమే సిద్ధి అంటే. ఎందుకంటే ధనం ఉంటే ఎంతకాలం ఉంటుంది? వచ్చిన జ్ఞానం పోదు. ఒకసారి జ్ఞానం వచ్చిందంటే. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్నసి అన్నాడు. అలాగే నా కొరకు చెయ్యి, ఏం చేసినా సరే, అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు కర్మకాండలు చేసినప్పుడు కర్మను గనక నీ యొక్క సంకల్పముతో చేస్తే దాని ఫలితం ఇచ్చేస్తాడు, సిద్ధి వస్తుంది అక్కడ కూడా. కానీ పరమాత్మ కొరకు కనుక మనం కర్మలు ఆచరిస్తే సిద్ధిం విందతి మానవ. స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని కూడా చెప్పాడు. ఎవరి కర్మలు వారు చేస్తూ, అంటే ఇదేమో కర్మయోగము, అది జ్ఞానయోగము. మదర్థమపి కర్మాణి, నా కొరకు చేసేటువంటి కర్మలు చేస్తే జ్ఞానయోగము సాధన చేస్తున్నట్లు. స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటే ఎవరి కర్మలు వాళ్ళు చేస్తూ అర్చన రూపంలో నాకు అర్చన సమర్పణ చేస్తూ ఉంటే సిద్ధిం విందతి. అందులో కూడా అంటే కర్మ సిద్ధాంతం, కర్మ ద్వారా సిద్ధి పొందవచ్చు, జ్ఞానం ద్వారా పొందవచ్చు అని చెప్పడం ఇక్కడ లక్షణం. సిద్ధి అంటే అది. సర్వాది తర్వాత నామం. సర్వ ప్లస్ ఆది అంటే అన్ని భూతముల కంటే ముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. సర్వభూతానాం ఆది కారణత్వాత్ వా సర్వాది. అన్ని భూతములకు ఆది కారణం ఆయన కాబట్టి సకల ప్రాణికోటికి ముందున్నటువంటి వాడు, అందరికంటే ముందు. వాటందరికీ కూడా ఈశ్వరుడు కూడా. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. ఋగ్వేదంలో ఒక రుక్కు. సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఉరసా శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః అని మహాన్యాసం చేసేటప్పుడు, సాష్టాంగ నమస్కారాలు చేసేటప్పుడు ఈ మంత్రం చెప్తాం. హిరణ్యగర్భ సంవర్తతాగ్రే అంటే సకల ప్రాణికోటికి ముందున్నటువంటి వాడు. భూతస్య జాతః పతిరేక ఆసీత్, సమస్త భూతములకు పతి ఆయన ఒక్కడే. అలాగే త్రికాలములకు, చరాచర జగత్తులకు
సర్వదేవతలకు వీరందరికీ ముందున్నటువంటి వాడు కనుక సర్వాదిహి, అందరికంటే ముందుండేటువంటి వాడు కనుక సర్వాదిహి. కష్టం వస్తే ముందుండేడు ఆయనేనండి. మనకి సాగర మదనం కనుక ఆ సముద్ర మదనం ఆ ఘట్టమంతా కూడా పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే దేవతల వల్ల కానిటువంటిది, రాక్షసుల వల్ల కానిటువంటిది కష్టం రాగానే వాళ్ళు ఎవరిని కోరారు? విష్ణువునే కోరారు. ఆయనే పరిష్కారం చూపాడు. మనకి ఎన్నో సందర్భాల్లో ఎన్నో పురాణాల్లో రాక్షసులు చేస్తున్నటువంటి, ఈవెన్ రామాయణం తీసుకున్న దేవతలందరూ మొరబెట్టుకున్నారు ఎవరికి? విష్ణు భగవానుడికి. కాబట్టి ముందుండేది ఆయనే. కాబట్టి సర్వాదిహి, ఏ స్థితిలో అయినా ముందు ఆయనే ఉంటాడు కనుక సర్వాదిహి. తర్వాత నామం అచ్యుత. నా ప్లస్ చ్యుత ఇది అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు. అంటే తన స్వరూపము నుండి తన సామర్థ్యము నుండి ఎప్పుడూ కూడా నశింపని వాడు. ఏదో నిన్న ఓపికగా ఉందండి, ఇవాళ ఓపికగా లేదు అంటుంటాం మనం. అటువంటి స్థితి ఆయనకు ఉండదు. ఆ స్వరూపము కానీ ఆ సామర్థ్యం కానీ ఎల్లవేళలా సమస్త సమయములందు సమస్త కాలములందు భూత భవిష్యత్ వర్తమాన కాలములందు అన్ని యుగములలోనూ అలాగే ఉండేటువంటి వాడు కనుక అచ్యుత, చ్యుతి లేనటువంటి వాడు. స్వరూప సామర్థ్యాత్ నచ్యుతే నచ్యవతే నచ్యవిష్యతే ఇత్యచ్యుత. శాశ్వతం శివమచ్యుతం ఇది శృతే. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాగణం అని మన పురుషోక్తంలో వస్తుంటుంది, మంత్రపుష్పంలో శాశ్వతం శివమచ్యుతం అని. కాబట్టి యస్మాన్నచ్యుత పూర్వోహం అచ్యుత స్తేన కర్మాణి ఇది. ఎవరైతే అలా నశింపకుండా ఎప్పటికీ ఉండేటువంటి వాడో, అందువల్ల ఆయన స్వరూపముచే కానీ సామర్థ్యముచే కానీ నాశము లేనటువంటి వాడు కనుక. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన శక్తి ఎక్కడెక్కడ వ్యాపించిందో చూడండి. సూర్యలోకంలో, బ్రహ్మలోకంలో, రుద్రలోకంలో ఎప్పటికీ కూడా తాను అక్కడి నుంచి చ్యుతి అంటే నాశనము కానీ జారిపోవడం కానీ లేకుండా వీటన్నిటినీ కూడా ఈ నక్షత్ర మండలాలు, ఈ సూర్యచంద్రులు, ఈ అష్టదిక్పాలకులు, ఈ వీటన్నిటినీ కూడా ఆయన అలా నిలబెడుతూ సూర్యమండలాన్ని అక్కడ నిలిచిపెట్టాలి. దగ్గర రాకూడదు, దూరం పోకూడదు. నక్షత్రాలను ఎక్కడెక్కడ ఉండాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్ల భూమండలానికి రక్షగా ఈ కోట్ల బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, అవన్నీ వచ్చి మీద పడకుండా కాపాడుతూ ఉండాలి. అంటే ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఉండేటువంటి వాడు కనుక అచ్యుత. నచమేన ప్రణశ్యతి అన్నాడు అందుకని భగవద్గీతలో. తర్వాత వృషాకపి తర్వాత నామం. వృష అంటే ధర్మము, కపి అంటే వరాహము. అంటే సర్వకామములను వర్షించేటువంటి ధర్మము వృష అంటారు. అంటే వృష అంటే ధర్మము, కపి అంటే వరాహం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి వరాహస్వామి యొక్క నామం ఇది వృషా కపి అంటే. వర్షణాత్ సర్వకామానాం ధర్మో వృష కాత్తోయాద్ భూమిం అపాదితి కపిర్వరాహ వృషరూపత్వాత్ కపిరూపత్వాచ్చ వృషా కపి. ధర్మరూపములో వరాహ రూపములో వరాహస్వామిగా ఉన్నటువంటి వాడు కనుక వృషాకపి. వెంకటాచల మహత్యంలో అలాగే వరాహ పురాణంలో ఇప్పటికి కూడా మనకి తిరుమలలో క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు వరాహస్వామి వారి దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళాలి. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల కొండలన్నీ కూడా వరాహస్వామికి చెందినటువంటివి. ఆయన ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వరాహస్వామి దగ్గర తీసుకున్నారు ఆ తిరుమల కొండలన్నీ కూడా. దానికి ప్రతిగా
నా దగ్గరికి వచ్చిన భక్తులందరూ నిన్ను తప్పకుండా ముందు నీకు నమస్కరించి నీకు నైవేద్యం పెట్టి నా దగ్గరికి వస్తారు, అటువంటి వాళ్ళని నేను కరుణిస్తానన్నాడు. అందుకని ఇప్పటికి కూడా ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఇంకో కపీ నామంలో కం అంటే జలము, పా అంటే రక్షణ. భూమిని జలములలో ఇంకిపోయినప్పుడు, సముద్రంలో గర్భంలో దాచేసినప్పుడు రక్షించినటువంటి వాడు గనక కపి అనే నామం వచ్చింది అక్కడ. కశ్యప ప్రజాపతి శ్రీ విష్ణువును వృషాకపి అనే నామంతో పూజ చేసినట్లుగా మనకి భారతంలో కూడా తెలుస్తుంది. తర్వాత నామం అమేయాత్మ. యానితి మాతుం పరిచ్ఛేత్తుం న శక్యతే ఆత్మాయస్యేతి అమేయాత్మ. అమేయ ప్లస్ ఆత్మ, అమేయాత్మ అంటే ఇంతవాడు అని మనం లెక్కింపలేం, లెక్కింపనల్లవి కాదు. కొలతలకు అందని వాడు అప్రమేయ దగ్గర చెప్పుకున్నాం మనం. ప్రమేయము, ప్రమాణము, మానము, మేయము, మాత చెప్పుకున్నాం కదా ఆ నామం దగ్గర. అదే ఇక్కడ మళ్ళీ అమేయాత్మ అంటే ఆది మధ్యాంతరహితుడు. ఆయనకి ఆది మధ్యము అంతము లేవు, అవి లేనటువంటి వాడు ఆది మధ్యాంతరహితుడు గనక అమేయాత్మ. ఇంతై అటుడింతై మరియు తానంతై అభోవీధిపైనంతై తోజమండలాగ్రమణ కల్లంతై చందునియంతై మహర్వాడిపైనంతై అని పోతన గారు పెట్టుకుంటూ పెంచుకుంటూ 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 పోయి ఇంకా ఆయన ఆగిపోయారు ముందుకు వెళ్ళలేక. బ్రహ్మాండాంత సంవర్తి అయ్యని ఒక మాటతో. కానీ ఇంత అని చెప్పలేం, కొలవలేమన్నమాట. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మశక్తి కూడా అటువంటిదే అని తెలుసుకోవాలి అంటారు. బ్రహ్మాండాంత సంవర్తి అయ్యి అని పోతన గారు చెప్పినట్లుగా ఆత్మ యొక్క శక్తి కూడా అటువంటిదే. ఆ శక్తిని మనం ట్యాప్ చేసి రియలైజ్ చేసుకోగలగాలి. తర్వాత సర్వయోగ వినిస్మృత, సర్వసంబంధ వినిర్గత, సర్వయోగ వినిస్మృతి, అసంగో హ్యయం పురుష ఇది శ్రుతే అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తే, నానాశాస్త్ర ఉక్తాత్ యోగాత్ అపగతోవా అని శంకర భాష్యం చెప్పింది. అంటే శాస్త్రములందు చెప్పబడినటువంటి సర్వయోగముల నుండి విడువబడినటువంటి వాడు, అంటే సర్వసంగముల నుండి విడువబడినటువంటి వాడు సర్వయోగ వినిస్మృత స్మృతి అని. యోగము అంటే కలవడం, సంబంధం కలిగి ఉండడం. దేంతోనూ సంబంధం లేదు, సంగం ఉండదు ఆయనకి, విషయాసక్తి ఉండదు, నిర్మలుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయనకి సంగమము దేంతోనూ అంటదు. అందరి ఈశ్వర సర్వభూతానాం హృదయసేహే అర్జున తిష్టతి అని చెప్పి, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారుడాని మాయ అన్నాడు. సాక్షిగా మాత్రమే ఉంటానని 2-3 సందర్భాల్లో చెప్పాడు ఆయన. కాబట్టి దేనికి కూడా ఆయన సంఘం అంటదు. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఇలాగ అష్టాంగ యోగాలు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మ ప్రాప్తికి ఉపయోగపడతాయి తప్ప ఆయన వీటన్నిటికీ అతీతుడు, వీటి అవతల ఉన్నటువంటి వాడు. వీటితో సంబంధం లేదు ఆయనకి. ఆయన నిర్మలుడు, ఆయన నిత్యుడు ఆయనకి. కాబట్టి ఆయన అవ్యయుడు కనుక ఆయనకి యోగాలతో సంబంధం లేదు. ఇవన్నీ మన కోసం చెప్పారు ఇవన్నీ కూడా. అందుకనే నమాం కర్మాణి లింపంతి నమే ఫలే స్పృహ. నన్ను కర్మలు అంటుకోవు, నాకు కర్మఫలం గురించిన ఆలోచన లేదు. ఇది మాం యోబినా జానాతి కర్మభిర్ నసబధ్యతే అంటాడు. కర్మ కూడా నన్ను బంధించదు, ఎందుకంటే కర్మ నన్ను అంటుకోదు, నేను కర్మను అంటించుకోను. మరి కర్మలు చేస్తున్నాడు కదా అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ జరిగితే మనం కూడా నిష్కామ కర్మ చేసినప్పుడు సర్వయోగ వినిస్మృతి స్థితికి వెళ్ళిపోవచ్చు. అందుకనే నిష్కామ కర్మ చేయండి, నిష్కామ కర్మ చేయండి అని ఈ సంగమములు కర్మబంధములు జీవిని బంధిస్తాయి. బంధించి పునరపి జననం పునరపి మరణం, కర్మ ఫలితాలు రావాలి కదా.
ఆ ఫలితం వచ్చి రాలి. మంచి చేశాను బాగానే ఉంది, మంచి చేశావు, కానీ ఆ మంచి ఫలితం అనుభవించాలి కదా, కాబట్టి మళ్ళీ పుట్టాలి. కానీ చేసే మంచి ఈశ్వరార్పణంగా చేస్తే అది దాన్ని మన యోగం అన్నారు. కర్మయోగము, జ్ఞానయోగము చెప్పిన మాటలు అవి మనకి. అది ఏమిటి లక్షణం? అప్పుడు సర్వయోగ వినిస్మృతి, అది లక్షణం. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి, దాని ద్వారా ముక్తిని పొందాలి అని పరమాత్మ చెప్తున్నది. ఇక్కడితో ఈ శ్లోకం ముగిసింది.